నదియా స్టైల్స్ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె పేరు నదియా స్టైల్స్. అమెరికాలో షీఈస్ ఎ పాన్ స్టార్. అంటే భయంకరమైన అశ్లీలమైన సినిమాలు, అశ్లీలమైన దృశ్యాలు చేస్తున్న ఆమె. అలాంటి సందర్భంలో ఆమె అశ్లీలమైన సినిమాలు చేస్తూ యువతను చెడు ద్రోవ పట్టిస్తుంది. సర్వసాధారణంగా ఈ రోజున ప్రపంచంలో పోర్నోగ్రఫీ చాలా భయంకరంగా పెరిగిపోతూ ఉంది. మొబైల్స్లోనూ, ఆ తర్వాత ఇంటర్నెట్లోనూ పార్న్ వీడియోస్ చాలామంది చూస్తూ అపరిశుద్ధమైన బ్రతుకులోనికి వెళ్ళిపోయారు. ఎంతోమంది యవనస్తులు మాకు ఈమెయిల్స్ పెడుతూ, ఉత్తరాలు రాస్తూ ఇదే ప్రాబ్లం అన్న, మా కోసం ప్రార్థించేయండి, మేము పార్న్ వీడియోస్కి అడిక్ట్ అయిపోయాం, చూడకుండా ఉండలేకపోతున్నాం. కొంతమంది సినిమా డైరెక్టర్లు కూడా సిగ్గు లేకుండా టీవీ ఛానల్లోకి వచ్చి, నేను ఉదయాన్నే లేవగానే ఒక పార్న్ మూవీ చూస్తాను, రాత్రి పడుకునేటప్పుడు కూడా మూవీ చూస్తాను, నా ఇష్టానుసారి నేను ఉంటాను, ఎవరిని అడగడానికి లేదని వాళ్ళు చెబుతూ ఉంటే, అలాంటి యాటిట్యూడ్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉండడం ఇది చాలా దౌర్భాగ్యమైన కార్యం. స్క్రీన్లో మీరు చూస్తున్నారు ఒక సహోదరిని. ఈ సహోదరి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందినటువంటి సహోదరి. వాస్తవానికి మన ఇండియాలోనే ఆమె పుట్టింది, కానీ కెనడాలో సెటిల్ అయ్యారు ఈమె. ప్రపంచవ్యాప్తంగా ఈమె తెలియనటువంటి వారు ఎవరు ఉండరేమో. కరణ్జీత్ కౌర్ అనేటువంటి ఈ అమ్మాయి. ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చేమో, కానీ సన్నీ లియోన్ అనేటువంటి ఆ పేరు చెప్తే చాలా మంది యవనస్తులకి ఈ సినీ యాక్ట్రెస్ తెలుసు. వాస్తవానికి ఒక సిక్కు కులంలో ఈమె పుట్టింది. కెనడాలో వీరు సెటిల్ అయిన తర్వాత ఆమె తీసుకున్న కొన్ని తప్పుడు ఎంపికల ద్వారా చాలా విచారం, చాలా వేదన తన జీవితంలోకి వచ్చిందని ఒక సందర్భంలో ఆమె ఒక ట్వీట్ చేసిందండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకొనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో అన్నాదమ్ములు చెప్పినటువంటి ఒక అసత్యపు బోధను తెలియజేస్తున్నాను. అన్నాదమ్ముళ్ళు ఫోన్ స్టార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. జాన్ వెస్లీ గారేమో నాడియా అనబడినటువంటి ఓ ఫాన్ స్టార్ గురించి చెబుతుంటే, పాలిమానియల్ అనేటువంటి వ్యక్తి సన్నీ లియో అనేటువంటి ఓ ఫాన్ స్టార్ గురించి చెబుతున్నాడు. అయితే వీరు సమాజానికి బోధించేటువంటి బోధ ఏంటంటే, ఫోన్ స్టార్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. బైబిల్ గ్రంథం మీద రీసెర్చ్ చేయట్లేదు. రీసెర్చ్ దేని మీద చేస్తున్నారంటే, ఫోన్ స్టార్స్ మీద రీసెర్చ్ చేసి ఈ సమాజానికి క్రీస్తును గూర్చి పరిచయం చేయట్లేదు, కానీ ఫోన్ స్టార్స్ గురించి పరిచయం చేస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథము, అపోస్తుల యొక్క బోధ కానీ, క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు కానీ గ్రంథంలో ఏమి వ్రాయబడినవి అనేటువంటి విషయాలు మనము గమనించుదాం. ఇక్కడ క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అయితే వీరు సర్వలోకానికి వెళ్ళి ఏమి చెప్పారు? సర్వ సృష్టి కంటే సువార్తను ప్రకటించారు. ఎప్పుడైతే సువార్తను ప్రకటించినప్పుడు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పాడు. అంటే లోకానికి క్రీస్తు ఏమి ప్రకటించమని చెప్పాడు? ఆయన శిష్యుల కంటే సువార్తను ప్రకటించమని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే సువార్తను వినాలి, విని విశ్వసించాలి. అలాగే మరి ఒక లేఖనంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి మనము గమనించినట్లయితే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందరు. పౌలు గారు చెప్పుచున్నాడు,
నేను మీకు ఏ సువార్తనైతే ప్రకటించానో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకునిన ఎడల మీరు ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందుదురు అని చెప్పాడు. 3వ వచనంలో నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. అందుకని ఏమి బోధించాలి లోకానికి అంటే సువార్త ప్రకటించాలి. సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమునే సువార్త అంటారు. అందుకే అపోస్తలులు చెప్పేటువంటి బోధలో మీరు ఈ సువార్తను గట్టిగా పట్టుకునే ఎడల మీరు రక్షణ పొందుదురు. రక్షణ దేని ద్వారా ఉందంటే సువార్త వలన రక్షణ ఉంది. మనుషుడికి విశ్వాసము దేని వలన కలుగుతున్నదంటే మరి ఒక వ్యక్తి గురించి బోధించినప్పుడు మనుషులకు విశ్వాసము కలగదు, కానీ వినుట వలన క్రీస్తును గూర్చినటువంటి మాటల వలన విశ్వాసము కలుగును. ఒకవేళ మనుషుల బోధ యందు లేదంటే మనుషుల చరిత్ర గురించి చెప్పినప్పుడు మీరు క్రీస్తునందు మీకు విశ్వాసము కలిగి ఉండదు. విశ్వాసము దేని యందు ఉంచాలంటే అది వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి విని నీకు విశ్వాసము కలుగుతుందంటే సువార్త వినాలి. సువార్త అనగా అర్థము క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమును సువార్త అని గ్రంథము చెప్పుచున్నది. అయితే మరి ఒక లేఖనములో రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది యూదునికి కానీ గ్రీకు దేశస్థుడికి కానీ రక్షణ కలుగ చేయుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. 17వ వచనములో ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. ఇప్పుడు దేవుని నీతి దేని యందు బయలుపరచబడి ఉన్నది? సువార్త ద్వారా బయలుపరచబడి ఉన్నది. అయితే అపోస్తలులు ఈ లోకానికి ఏం బోధించారు? మనుషుల గురించి బోధించారా, క్రీస్తుని గురించి బోధించారంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగకుందునని నిశ్చయించుకుంటుని. పౌలు గారు ఏమని చెప్పుచున్నాడంటే నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగకుందును. అంటే అపోస్తలులు ఏమి బోధించారంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏమీ కూడా బోధించలేదు. 23వ వచనములో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. పౌలు గారు ఏం చెప్పుచున్నా అంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. అంటే క్రీస్తు ప్రభువారు ఏమి ప్రకటించమన్నాడంటే సిలువను గూర్చిన క్రీస్తు ప్రభువారు ఏమని ప్రకటించమనంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అయితే వీరు ఏమి బోధించారు లోకానికంటే క్రీస్తును గూర్చినటువంటి సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చినటువంటి వార్త ఏంటంటే క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. దీనిని సువార్త అని చెప్పబడుతుంది. పేతురు మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది క్రైస్తవులు అవ్వుటకు ఆయన బోధించినటువంటి బోధ
ఏమిటి అని మనం గ్రంథములో పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అంటే పేతురు యొక్క ప్రసంగంలో 3000 మందికి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. ఈ మాటలు వారందరూ విని బాప్తిసం పొందారు. అంటే 3000 మందికి పేతురు ఏమని ప్రసంగం చేశాడు? ఏమి చెబితే 3000 మంది క్రైస్తవులయ్యారంటే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించెను అని చెప్పాడు. అయితే ఫిలిప్పు కూడా ఏమని చెప్పాడంటే, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం. ఇప్పుడు ఈయన ఏమని బోధించాడు? ఫిలిప్పు అంటే రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించినప్పుడు సమరయులు విని బాప్తిసం పొందారు. అంటే ఇప్పుడు సమరయులు ఏమి చెప్పారు? సమరయులకు ఏమి చెప్పాడు ఫిలిప్పు అంటే సువార్త చెప్పాడు. అది యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గూర్చియు ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానమనే సువార్త అంటారు. సమరయులు విని బాప్తిసం పొందారు. అలాగే ఫిలిప్పు నపుంసకుడికి ఏం చెప్పాడు అంటే, అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఏం బోధించాడు నపుంసకుడికి అంటే, సువార్త బోధిస్తే, సువార్త ప్రకటిస్తే ఆ వ్యక్తి ఏమయ్యాడంటే క్రైస్తవుడయ్యాడు. సమరయులకు సువార్త ప్రకటించినప్పుడు వారు క్రైస్తవులయ్యారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో 3000 మంది యూదులకు పెంతుకోస్తు పండగ దినంలో వచ్చినటువంటి వారికి సువార్త ప్రకటించినప్పుడు దానిని వారు విని అంగీకరించి 3000 మంది బాప్తిసం పొంది క్రైస్తవులయ్యారు. ఎలా క్రైస్తవులయ్యారు అంటే సువార్త ద్వారా క్రైస్తవులయ్యారు. అలాగే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆ దినమున సంఘమునకు గొప్ప హింస కలిగినందున చెదరిపోయిన వారందరూ కూడా సువార్తను ప్రకటించారు. మరి ఒక లేఖనము అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 20వ వచనంలో, కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరు లూకీలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. మొట్టమొదట అంతియోకయలో క్రైస్తవులు అనబడిరి. ఈ క్రైస్తవులు అనబడినటువంటి వారు ఏమని ప్రకటించారంటే సువార్త ప్రకటించారు. మరి ఒక లేఖనంలో పౌలు యొక్క మొదటి ప్రయాణంలో పౌలు గారు ఏం బోధించాడు అని మనము గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 32-33 వచనంలో, దేవుడు యేసును లేపి పితరులు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తనందు వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు అపోస్తులు ఏమి బోధించారు సమాజానికంటే సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యము
14వ అధ్యాయము 5-6 వచనాల్లో పౌలు గారు మొదటి ప్రయాణంలో మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెననియుండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకాయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించిరి. 21వ వచనంలో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియోకయకును తిరిగి వచ్చిరి. పౌలు గారు తమ మొదటి ప్రయాణంలో వెళ్ళి ఏమి ప్రకటించారంటే సువార్తను ప్రకటించారు. అయితే వీరు జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి కానీ పాల్ ఇమానియల్ అనేటువంటి వ్యక్తి కానీ దేని మీద రీసెర్చ్ చేస్తున్నారంటే ఫోన్ స్టార్స్ మీద రీసెర్చ్ చేసి సమాజానికి ఏమి ప్రకటిస్తున్నారంటే ఫోన్ స్టార్స్ గురించి చెబుతున్నారు కానీ సువార్త గురించి చెప్పట్లేదు. గమనించండి సహోదరులారా, గ్రంథము ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఆ వ్యక్తికి ఏమి బోధించాలి, ఏమి ప్రకటించాలంటే ఆ వ్యక్తులకు సువార్త ప్రకటించాలి. ఈ సమాజము మొత్తము కూడా మారాలి అంటే మరి ఒక వ్యక్తి మారాడు అని ఆ వ్యక్తి మారిన గురించినటువంటి వ్యక్తి గురించి సాక్ష్యము చెబితే ఆ వ్యక్తి మారడు, కానీ ఆ యొక్క సువార్త అనేది ప్రకటించాలి. సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమును. అందుకే వీళ్ళ తమ్మునైల్లో చూసుకోండి, ఫోన్ స్టార్స్ను పెట్టుకొని వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని వీరి గురించి చెబుతున్నారు. కానీ బైబిల్లో అపోస్తులు మేము సువార్తను తప్ప మరి ఒక వార్తను మాకు తెలియదు. అందుకే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త ప్రకటించినల్లా అది మేమైనను పరలోకములో నుండి పంపబడిన ఒక దూతైనను ప్రకటించినల్లా వారు శాపగ్రస్తులు. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఫోన్ స్టార్స్ గురించి, బిల్ గేట్స్ల గురించి, లోకంలో ధనికుల గురించి, వాళ్ళ గురించి బోధిస్తే ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు, కానీ సువార్త ప్రకటిస్తే క్రైస్తవుడు అవుతాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మనము గమనించినట్లయితే 12వ వచనంలో పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అపోస్తులైనటువంటి పేతురు చెప్పేటువంటి మాటల్లో మేము సువార్త ప్రకటించుచున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు మా వైపు తొంగి చూడగోరుచున్నారు. అంటే సమాజానికి క్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించమని చెప్పాడో ఆయన శిష్యులు అవే బోధించారు. ఏమి బోధించమన్నాడు అంటే సువార్త ప్రకటించమన్నాడు. ఎందుకు అంటే ఒక వ్యక్తిని రక్షించేది ఏమిటంటే సువార్త. సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమును ప్రకటించాలి. ఆ యొక్క మరణ సమాధి పునరుత్థానమును విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందాలి. అంతేగాని ఫోన్ స్టార్ గురించి ఎవరు అంటే నాడియా అనేటువంటి యాక్టర్ అంట, అలాగే సన్నీ లియో అనేటువంటి యాక్టర్ అంట, వీరిద్దరి గురించి వీరు ప్రకటించుచున్నారు. అయితే అపోస్తులు ఎప్పుడు కూడా ఇటువంటివి చెప్పటం లేదు. గ్రంథం ఏం చెప్పుచున్నదంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోయారు. పాపులు ఎవరు అంటే భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా పాపము చేసి పాపులయ్యారు. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నీవు పాపివని చూపించకూడదు. గ్రంథం ఏం చెబుతుందంటే నీవు కూడా పాపివే అని చెబుతుంది.
అందుకే మనము కూడా మునుపు పాపులమై ఉన్నామని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చెప్పాడు. మనము కూడా ఒకప్పుడు దుష్టత్వము కలిగినటువంటి వారమని యోహాను కూడా చెప్పాడు. అందుకని వీరు చెప్పేటువంటి మాటలు మీరు గమనించినట్లయితే వీరికి సువార్త అనేది తెలియదు, వీరికి రక్షణ అనేది లేదు. సహోదరులారా, రక్షణ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు సంఘములో ఉన్నది. ఒకడు క్రైస్తవుడు కావాలి అంటే దేవుని వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిస్మము పొందాలి. ఈ యొక్క బాప్తిసం పొందినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే క్రైస్తవుడు అవుతాడని గ్రంథం చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనములు.